ప్రైజ్ ది లార్డ్. నజరేయునేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. దేవుడి ఇచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుడు వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. ఈ లోకంలో మనల్ని కన్న తల్లిదండ్రులు మనం మంచి పొజిషన్ లో ఉండాలని మన గురించి చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటారు. మనం చిన్న వయసు నుంచి కూడా ఏ కుమారుడు అయితే తల్లిదండ్రులు చెప్పే మాట వింటారో ఆ కుమారుని బట్టి తల్లిదండ్రులు ఎంతగానో సంతోషిస్తూ ఉంటారు. ఏ కుమారుడు అయితే తల్లిదండ్రులు చెప్పే మాటని గ్రహించకుండా తనకు నచ్చినట్టు జీవితాన్ని జీవిస్తూ ఉంటాడో ఆ కుమారుని బట్టి ఈ లోకంలో తల్లిదండ్రులు ఎంతగానో బాధపడుతూ ఉంటారు. ఏ కుమారుడు అయితే నా తల్లిదండ్రులు నేను చేసే పని వాళ్ళకి నచ్చట్లేదు, నేను వెళ్లే రూట్ వాళ్ళకి నచ్చట్లేదని గ్రహించి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి సారీ చెప్పి క్షమాపణ కోరుకున్నప్పుడు తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించి తను అడిగినదల్లా కూడా కొనిస్తూ ఉంటారు. అలాగే నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో మనం చేసే ప్రతి పాపం కూడా మనం కొన్ని తెలిసి చేస్తాం, కొన్ని తెలియక కూడా చేస్తూ ఉంటాం. ఈ రోజున ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడి దగ్గరకు వచ్చి ప్రతి పాపాన్ని కూడా నువ్వు ఒప్పుకోగలిగితే ఆ పాపాన్ని తుడిచివేసి నీకు నూతనమైన ఆశీర్వాదాన్ని, నూతనమైన బలాన్ని దేవుడు నీకు ఇవ్వగలుగుతాడు. ఈ లోకంలో ప్రతి పాపాన్ని కూడా క్షమించగల దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే. కాబట్టి మనం ఈ లోకంలో మనం చేసి ఈ పాపం అంతా కూడా ఒక రోజున మనకి విలువ ఉంటుంది. ఈ లోకంలో మనం ఎప్పుడైనా కూడా వదిలేయాల్సిందే. ఈ లోకంలో ఎప్పటికైనా మనం మరణించాల్సిందే. మరణించిన తర్వాత మనకి చాలా గొప్ప ప్లేసులు ఉన్నాయి, గొప్ప స్థలాలు ఉన్నాయి. రేపటి రోజున మనం దేవుడి దగ్గర గొప్ప స్థలాల్లో నిలబడాలంటే ఈ లోకంలో చేసే ప్రతి పాపం కూడా మనం ఒప్పుకుని దేవుడి దగ్గర మళ్ళీ పరిశుద్ధులుగా నిలబడగలిగితేనే మనకు మంచి విలువ ఉంటుంది. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, ఈ రోజు వరకు, ఈ సెకండ్ వరకు దేని చూసి నువ్వు అతిశయపడుతున్నావో, ఏ పరిస్థితిని బట్టి నువ్వు అల్లర్చల్లగా మాట్లాడుతూ ఉన్నావో నాకైతే తెలియదు. కానీ ఈ రోజు నా దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు వరకు, ఈ సెకండ్ వరకు నువ్వు విచ్చలవిడిగా జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు. నువ్వు చేసిన ప్రతి పాపాన్ని కూడా నువ్వు నా దగ్గరికి వచ్చి ఒప్పుకోగలిగితే దాన్ని క్షమించి నీకు నూతన బలాన్ని, నూతన ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నానని ఈ రోజు నా దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ఈ రోజున మరి ఇలాంటి జీవితంలో కలిగి ఉన్నారో, ఎవరైతే నా పాపాలను క్షమించి మళ్ళీ నేను చేసిన పాపాన్ని నన్ను క్షమించే వాళ్ళు లేరు, నేను ఎంతో దుర్మార్గుడిని, ఎంతో పాపిని, నా పాపాన్ని దేవుడు కూడా క్షమించడని బాధపడుతూ ఆందోళన పడుతున్న వారితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమారుడా, నీకు నేను తోడుగా ఉన్నాను. నీ పాపాన్ని నేను క్షమించడానికే నా ప్రియ కుమారుని లోకానికి తీసుకొచ్చి ఉన్నాను. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నా సన్నిధికి రా, నా ఆలోచనలు గ్రహించు, నీ పాపాన్ని క్షమించి నీకు నూతన బలాన్ని, నూతన శక్తిని, ఈ లోకంలో నీ చీకటైన జీవితాన్ని మధురంగా మార్చగల దేవాది దేవుడు నేను, నీకు నేను తోడుగా ఉన్నాను అని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.